శుభోదయం. ఎవరు ఆనందంగా నిద్రించగలుగుతున్నారు అంటే, ఉన్నదానితో తృప్తిపడి, మరి ఎక్కడో లేనిది కావాలని కోరుకోకుండా ఉండేవాడే ఆనందంగా నిద్రపోతున్నాడు. ఎవడు అధికంగా దరిద్రుడు అంటే, అధిక ఎంత అధికంగా ఆశపడేవాడు, తృప్తి లేనివాడే దరిద్రుడు. ఎంత ఉన్నా వానికి తృప్తి ఉండదు. వాడు ఎప్పుడూ దరిద్రంగానే జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనము ఆరోగ్యాన్ని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ జీవిస్తే ఆ ఆనందమే వేరు. ఎవరైనా మన బాధపడితే మన చేతనైన సహాయం చేద్దామని అనుకుంటే మనకు ఎంతో మంచి జరుగుతుంది. లేదు, ఎక్కడైనా ఆపద జరిగింది అని మనకు తెలిసినా కూడా మనం సహాయం చేయలేకపోయినా కూడా, అయ్యో పాపమా జరిగింది భగవంతుడా వాళ్ళకు మేలు చేయని మనస్సులో తలుచుకున్నా కూడా మనకు శుభమే కలుగుతుంది. అదే ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి జరగాల్సిందే లేని మనం అనుకుంటా అంటాం కొన్ని విషయాలలో, వాళ్ళకి జరగాలలే, వాళ్ళు మంచి వాళ్ళు కాదని. అట్లా అనుకున్నా కూడా తప్పే. అట్లా అనుకోకుండా అందరూ బాగుండాలని కోరుకోవాలి. హరే కృష్ణ, హరే కృష్ణ.